Hello, my dear friends. Welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. Shyam sir's vocabulary daily series లోకి వెళ్దామా? మీరు మీ vocabulary notebook తో రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు ఎస్ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్కి 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఫ్యామిలీ ఈజ్ గెటింగ్ స్ట్రాంగర్ అండ్ బిగ్గర్. So happy to see that 10,000 plus aspirants want to be a part of the journey of English with Shyam sir. Frankly speaking, as most of you know, I'm never concerned or worried about the numbers. I never look at the number of views, how many people watch the videos, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది లైక్స్ కొడుతున్నారు. ఎప్పుడైనా నేను చెప్పానా ఈ వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి అని. మేబీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్నప్పుడు లైక్ కొట్టండి. సో ద పాయింట్ ఈస్ ఐ జెన్యున్లీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ నార్ aspiration towards monetary benefits from this YouTube channel. But I'm still so happy that 10,000 people have been a part of this journey. I thank the very first subscriber few years before, and also I thank the recent latest subscribers. Every number counts, every person counts. ఈ 10,000 సబ్స్క్రైబర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని నేను రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ముందు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు, నన్ను అడుగుతూ ఉంటారు, నన్ను ఏంటి సార్ మీరు ఆ ప్రోగ్రామ్స్ చేయొచ్చు కదా, ఈ ప్రోగ్రామ్స్ చేయొచ్చు కదా అంటారు. చెయ్యాలని నాకు కూడా ఉంటుంది, టైం సరిపోదు. మీకు తెలుసు నేను ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియో చేయడానికి కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్స్, మిడ్ నైట్స్, నిద్రలు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. మై ప్రాబ్లమ్ ఈజ్ టైం, ల్యాక్ ఆఫ్ టైం. అయినా కూడా మీరు ఇచ్చిన సపోర్ట్, మీరు చూపిస్తున్న ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఐ ప్రామిస్ యూ ఐ విల్ రీచ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. ముందు ఇంకా మంచి కంటెంట్ మీతో షేర్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇక శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్లోకి వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారా? మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్. నేను గర్వంగా చెప్తాను, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు హిందూ పేపర్లో వస్తున్న ఎడిటోరియల్ వొకాబులరీని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నాకు రీసెంట్గా కూడా కొంతమంది స్టూడెంట్స్ అంటే కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అదే అన్నారు, సార్ మేము ఇలాంటి ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఉందేమో అని చూసాం సార్. కరెంట్ అఫైర్స్, జీకే, లేకపోతే ఎడిటోరియల్ అనాలిసిస్, సివిల్ సర్వీసెస్కు సంబంధించిన న్యూస్ పేపర్ అనాలిసిస్ లాంటివి ఉన్నాయి, కానీ వొకాబులరీకి సంబంధించి మీరు కన్సిస్టెంట్గా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎంత బిజీ ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ మాత్రం ఆపకండి సార్ అని చాలామంది నాకు చెప్పారు. అందులో తెలుగులో, హిందీలో కొన్ని ఉండొచ్చు, మన తెలుగులో. అది కూడా 10 నిమిషాల వీడియోలో మీరు అప్రాక్సిమేట్లీ 50 to 100 వర్డ్స్ చెప్పేస్తున్నారు సార్. ఒక స్టూడెంట్ అంటున్నాడు నాతో, సార్ మీ వీడియోలో ఎక్కువ ల్యాగ్ ఉండదు, మీరు టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, అంతేకాకుండా ఈ డాక్యుమెంట్ని కూడా మాతో షేర్ చేస్తున్నారు సార్, అది మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. మేము ఎప్పుడైనా వీడియో చూడడానికి టైం లేకపోయినా డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుంటున్నాము, కొన్నిసార్లు వీడియో కూడా చూస్తున్నాము, వీడియోలో చెప్పని వర్డ్స్ డాక్యుమెంట్లో ఉన్నాయిగా అవి కూడా రాసుకుంటున్నాం. ఈ డాక్యుమెంట్కి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందిరా, చాలామంది లైక్ చేస్తున్నారు, చాలామంది అయితే థ్యాంక్ యూ చెప్తున్నారు. ఇలా ఒక వొకాబులరీ ఇచ్చి దానికి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ మీనింగ్ రాసి, దానికి మళ్ళీ సినోనిమ్స్, దానికి మళ్ళీ యాంటోనిమ్స్, దాంతో మళ్ళీ ఒక ఎగ్జాంపుల్, ఆ తర్వాత ఈ డాక్యుమెంట్ చివరిలో మళ్ళీ ఒక ఇడియమ్ ఆఫ్ ద డే, తర్వాత వచ్చి యూజ్ యువర్ సెల్ఫ్ అని ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చి వొకాబులరీ, తర్వాత వచ్చి మళ్ళీ వొకాబులరీ ఛాలెంజ్, తర్వాత వచ్చి మళ్ళీ వొకాబులరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇన్ని ఎక్సర్సైజ్లు ఒక్క పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఇవ్వడం చాలా మాకు హెల్ప్ అవుతుంది సార్ అంటున్నారు. సో ఆ ఫీడ్బ్యాక్ విన్నప్పుడు నాకు కూడా చాలా మోటివేటింగ్గా ఉంది. ఇంకా బెటర్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొన్న కొంతమంది పోలీస్ స్టూడెంట్స్ అడిగారు, అంటే కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఏమడిగారంటే, సార్ మాకు ఈ డాక్యుమెంట్ చాలా హెల్ప్ అవుతుంది, తెలుగులో కూడా ఏమైనా రాయగలరని అడిగారు. నేను ట్రై చేశాను ఈ డాక్యుమెంట్కి, అంటే ఈ వొకాబులరీకి తెలుగు మీనింగ్ కూడా ట్రై చేశాను, కానీ తెలుగు మీనింగ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే టెక్నికల్గా కొంత ఫాంట్ ఇష్యూ వస్తుంది. బట్ నేను వదలను, ఖచ్చితంగా మళ్ళీ దాని మీద కూర్చుంటాను,
మీకు నేను ఖచ్చితంగా అవకాశం ఉంటే తెలుగులో కూడా రాయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పటికే లేట్ అయిపోయిందిగా. ఇంక శ్యామ్ సార్స్ వొకాబులరీకి వెళ్ళిపోదామా? ఈరోజు సండే. సో, సండే జనరల్‌గా ఎడిటోరియల్ ఆర్టికల్స్ రావు. ప్రొఫైల్‌లో ఒక ఆర్టికల్ తీసుకున్నాను. మీ దగ్గర హిందూ పేపర్ ఉంటే అందులో చూడండి. ఎడిటోరియల్ రాదు. ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్‌లో 'ద మ్యాన్ హూ స్టడీడ్ ద షిప్' అనే పేరుతో ఒక ప్రొఫైల్ వచ్చింది. ఒక పర్సన్ గురించి ఆర్టికల్ అది. మన బయోగ్రఫీ లాగా. ఇది ఆగస్ట్ 23 హిందూ న్యూస్ పేపర్. ఓకేనా? సో, నేను ఈ వీడియోలో కొన్ని వర్డ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిగిలినవి టెలిగ్రామ్‌లో నేను ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. మీరు చదువుకోండి. ఓకేనా? ఎంట్రెంచ్. ఎంట్రెంచ్ అంటే ఏంటో తెలుసా? లోతుగా, బలంగా ఉండిపోవడం. ఎంట్రెంచ్ అంటే లోతుగా, బలంగా వెళ్ళిపోవడం. మన భారతదేశంలో అన్‌ఫార్చునేట్‌లీ కరప్షన్ చాలా లోతుగా వెళ్ళిపోయింది కదా! దాన్నే ఏమంటామంటే ఎంట్రెంచ్ అంటాం. ఓకేనా? అదిగో టు ఫర్దర్ ఎస్టాబ్లిష్ యువర్ స్ట్రెంగ్త్ అనే పొజిషన్ ఫర్మ్‌లీ. సో, ఎంట్రెంచ్ అంటే ఏంటంటే లోతుగా, బలంగా వెళ్ళిపోవడం. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. లేదా మనలో చాలా మందిలో దేశభక్తి అనేది నరాల్లో వెళ్ళిపోయింది. లోతుగా వెళ్ళిపోయింది. బలంగా పాతుకుపోయింది. దాన్నే ఎంట్రెంచ్ అంటాము. రాసుకోండి. కన్సాలిడేటెడ్, ఎంబెడ్, ఫోర్టిఫై, ఎస్టాబ్లిష్. సో, లోతుగా, బలంగా వెళ్ళిపోవడాన్ని ఏమంటామంటే కన్సాలిడేటెడ్, ఎంబెడ్, ఫోర్టిఫై, ఎస్టాబ్లిష్. దానికి ఆపోజిట్ ఏంటి? బలంగా కాకుండా వీక్‌గా ఉండడం. వీక్‌గా ఉంటే ఏమంటాము? వీకెన్ అంటాం, డిస్‌లాడ్జ్ అంటాం, అండర్మైన్ అంటాం, లూజన్ అంటాం. అన్నీ ఇంపార్టెంట్ వర్డ్స్. అన్నీ రాసుకోండి రన్నింగ్ నోట్స్‌లో. ఓకే? డిస్‌లాడ్జ్ స్టార్ మార్క్ పెట్టుకోండి. అండర్మైన్ స్టార్ మార్క్ పెట్టుకోండి. సో, ఎంట్రెంచ్ అంటే లోతుగా, బలంగా పాతుకుపోవడం. దానికి సినోనిమ్స్ చెప్పాను. ఎంబెడ్ చెప్పాను, ఫోర్టిఫై చెప్పాను. ఎండోర్స్ అని కూడా అనొచ్చు, సపోర్ట్ అని కూడా అనొచ్చు, స్ట్రెంగ్తెన్ అని కూడా అనొచ్చు, కన్సాలిడేట్ అని కూడా అనొచ్చు, ఎస్టాబ్లిష్ అని కూడా అనొచ్చు. దానికి ఆపోజిట్ ఏంటి? బలహీనంగా ఉండడం, వీక్‌గా ఉండడం. వీకెన్, డిస్‌లాడ్జ్, అండర్మైన్, లూజన్. ఓకేనా? నెక్స్ట్ క్రాక్ డౌన్. ఇది చాలాసార్లు మనం అంతకుముందు కూడా శ్యామ్ సార్స్ వొకాబులరీలో మాట్లాడుకున్నాము. క్రాక్ డౌన్ అంటే సివియర్ అటెంప్ట్ టు స్టాప్ సంథింగ్ బై ఫోర్స్ ఆర్ స్ట్రిక్ట్ మెజర్స్. దేన్నైనా బలవంతంగా ఆపడం. భయపెట్టి కానీ, బెదిరించి కానీ, దేన్నైనా బలవంతంగా సప్రెస్ చేయడాన్ని ఏమంటామంటే క్రాక్ డౌన్ అంటాం. ఇదిగో సప్రెస్. క్లాంప్ అంటాం. స్టార్ మార్క్ పెట్టుకోండి. క్లాంప్ డౌన్ అన్న, క్లాంప్ అన్న ఆల్మోస్ట్ ఒకటే. రిప్రెషన్. సో, సప్రెస్ చేయడం, అణచివేయడం, తొక్కేయడం అంటాం కదా! అలా అనమాట. అప్పట్లో మన భారతదేశ స్వతంత్ర పోరాట సమయంలో మనలో చాలామంది, మనలో అంటే మనం కాదు, మన పెద్దలు, మన పూర్వీకులు, మన సీనియర్స్ ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్లో, ఫ్రీడమ్ ఫైట్ కార్యక్రమంలో ప్రయత్నం చేస్తూ ఉంటే స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? క్లాంప్ చేశారు, క్లాంప్ డౌన్ చేశారు. దాన్ని తొక్కేయడం అంటాం, అణచివేయడం అంటాం. ఓకే? దానికి మంచి సినోనిమ్స్ చూడండి. దానికి యాంటోనిమ్స్ చూడండి. ఇందాక ఏమన్నాను? అణచివేయడం, సప్రెస్ చేయడం. ఆపోజిట్ ఏంటి? స్వేచ్ఛని ఇవ్వడం, ఫ్రీడమ్ ఇవ్వడం. ఇదిగో లీనియన్సీ, రిలాక్సేషన్, ఫ్రీడమ్, టాలరెన్స్. స్వేచ్ఛని, స్వతంత్రాన్ని ఇవ్వడం అనమాట. ఓకేనా? రైట్. నేను ప్రతి వర్డ్తో ఎగ్జాంపుల్ కూడా రాశాను. మీరు ఎగ్జాంపుల్ కూడా చదవండి. ఈ డాక్యుమెంట్ కావాలంటే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. ఓకేనా? ఎరప్ట్ అంటే ఏంట్రా? సడన్గా రావడాన్ని ఏమంటామంటే ఎరప్ట్ అంటాం. ద బ్రేక్అవుట్, సడన్గా రావడం. కరోనా వైరస్ ఎరప్ట్ అయింది అంటాం కదా, అలా. దానికి సినోనిమ్స్ చూడండి. ఎక్స్ప్లోడ్ అవ్వడం, బర్స్ట్ అవుట్ అవ్వడం, ఫ్లేర్ అప్ అవ్వడం, బ్రేక్ ఫోర్త్ అవ్వడం. ఓకే? ఎక్స్ప్లోడ్ అవ్వడం, బర్స్ట్ అవుట్ అవ్వడం, ఫ్లేర్ అప్ అవ్వడం, బ్రేక్ ఫోర్త్ అవ్వడం. సో, ఎరప్ట్ అవ్వడం అంటే సడన్గా రావడం. ఇవన్నీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రేజల్ వర్బ్స్. ఈ నాలుగు స్టార్ మార్క్ పెట్టుకుని రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే? దానికి యాంటోనిమ్ ఏంటి? తగ్గిపోవడం. ఒకళ్ళు వచ్చుంటే డిక్రీజ్ అయిపోవడం, కామ్ డౌన్ అయిపోవడం. ఇదిగో తగ్గిపోవడం, డిమినిష్ అయిపోవడం, సబ్సైడ్ అయిపోవడం, సెటిల్ అయిపోవడం. ఓకే? దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, చదవండి. తర్వాత టైర్లెస్. ఇంకా టైర్లెస్ అంటే విపరీతమైన ఎనర్జీ, విపరీతమైన పట్టుదల, సంకల్పం అంటాం కదా. షోయింగ్ ఎండ్లెస్ ఎనర్జీ అండ్ పెర్సివరెన్స్. షోయింగ్ ఎండ్లెస్ ఎనర్జీ అండ్ పెర్సివరెన్స్. చాలా చాలా పట్టుదల, సంకల్పం. ఇంకా ఆపకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ చూడండి. నేను ఎంత బిజీగా ఉన్నా కొంత బ్రేక్ తీసుకుంటూ ఉంటాను. కొన్ని రోజులైతే వారం, 10 రోజులు గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. అయినా కూడా మళ్ళీ నేను రీస్టార్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది ఫాలో అవుతున్నారని నాకు తెలుసు. వాళ్ళ ట్రస్ట్ని నేను వైలేట్ చేయకూడదు. ఓకే? కొంత బ్రేక్ తీసుకోవచ్చు, కానీ పూర్తిగా ఆపకూడదు. ఐ షుడ్ నాట్ డిసప్పాయింట్ ద స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్. ఇదిగో. ఓకే?
పని ఆపకుండా కంటిన్యూ చేయడాన్ని ఏమంటాం? రిలెంట్లెస్ అంటాం. రిలెంట్లెస్. అన్సీజింగ్ అంటాం. ఇండిఫాటిగబుల్ అంటాం. అన్టైరింగ్ అంటాం. అలు పెరగని అంటాం చూసారా? ఆపకుండా కంటిన్యూ చేయడం. పెర్సిస్ట్ అని కూడా అనొచ్చు. పెర్సిస్ట్ అంటే కూడా ఆపకుండా కంటిన్యూ చేస్తే పెర్సిస్ట్ అంటాం. పెర్సిస్ట్. దానికి ఆపోజిట్ ఏంటి? మధ్యలో వదిలేయడం. బద్ధకం, లేజినెస్. ఇదిగో ఇన్యాక్టివ్గా ఉండడం. లిథార్జీ అంటే లేజినెస్, స్లగ్గిష్ అంటాం. టార్పిడ్ అని కూడా అంటాం. టార్పిడ్ అంటే కూడా చాలా లేజీ. ఓకేనా? ఐడియల్ అని కూడా అంటాం. ఖాళీగా ఉండడం, లేజీగా ఉండడం. ఓకే. సస్టైన్ అంటే తెలుసా? ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని అవరోధాలు, ఆటంకాలు వచ్చినా బలంగా నించోడాన్ని ఏమంటామంటే సస్టైన్ అంటాం. బలంగా నించోడాన్ని సస్టైన్ అంటాం. ఇదిగోండి, కంటిన్యూయింగ్ ఫర్ ఎ లాంగ్ టైం. ఓకేనా? బలంగా నించోవడం, స్టడీగా. ఇదిగో ప్రొలాంగ్డ్, కంటిన్యూస్, ఆన్ గోయింగ్, ఎండ్యూరింగ్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా బలంగా నించోవడం. దానికి ఆపోజిట్ ఏంటి? మధ్యలో వదిలేయడం. టెంపరరీ అనమాట. ఇదేమో లాంగ్ లాస్టింగ్, పర్మనెంట్. ఇదేంటంటే లాంగ్ లాస్టింగ్, పెరిన్నియల్ అంటాం కదా. ఇదేంటంటే లాంగ్ లాస్టింగ్ అనమాట. పెరిన్నియల్ అంటాం కదా. ఇదిగో లాంగ్ లాస్టింగ్, పెరిన్నియల్. లాంగ్ లాస్టింగ్ లేదా పెరిన్నియల్. దానికి ఆపోజిట్ ఏంటి? తాత్కాలికం, టెంపరరీ. ఇదిగో టెంపరరీ. టెంపరరీ అంటే ఏమంటామంటే ట్రాన్సియంట్ అంటాం. టెంపరరీ అంటే తాత్కాలికం, ట్రాన్సియంట్ అంటాం. ఫ్లీటింగ్ అని కూడా అంటారు. తాత్కాలికం, ఫ్లీటింగ్ అని కూడా అంటారు. ఎఫీమెరల్ అని కూడా అంటారు. ఏమంటారు? ఎఫీమెరల్, ఎఫీమెరల్ అని కూడా అంటారు. టెంపరరీ, తాత్కాలికం. టెంపరరీ, తాత్కాలికం అంటాం. ఓకేనా? సో నేను ఈ వీడియోలో ఆల్రెడీ మీకు ఒక 4 వర్డ్స్ చెప్పాను ఇప్పటిదాకా కదా. అయితే 5 వర్డ్స్ చెప్పాను. ఒక్కొక్క వర్డ్కి కనీసం ఒక 4 సినోనిమ్స్, 4 యాంటోనిమ్స్ ఉన్నాయి. అంటే 4 + 4 8 అనుకోండి. 5 వర్డ్స్ చెప్పాను. 5 8s are 40. అంటే ఆల్రెడీ నేను మీకు ఈ 10 నిమిషాల వీడియోలో సుమారుగా ఒక 40 వర్డ్స్ చెప్పిస్తాను. అలాంటిది ఈ డాక్యుమెంట్లో ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి. మీరు డాక్యుమెంట్ చూసుకోండి. చాలా చాలా మంచి వొకాబులరీ ఉన్నాయి. వాటికి సినోనిమ్స్ ఉన్నాయి, యాంటోనిమ్స్ ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని మొత్తం ఆ డాక్యుమెంట్లో ఉన్న అన్ని వర్డ్స్ రాసుకోండి, ఇంక్లూడింగ్ సినోనిమ్స్, యాంటోనిమ్స్. 100+ ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూరా. మీరు కన్సిస్టెంట్గా సార్ ఈ వీడియోస్ చెయ్యండి, శ్యామ్ సార్ వొకాబులరీ వీడియో ఆపకండి అని రెగ్యులర్గా నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. కొంతమంది అయితే చాలా సీరియస్గా పెడతారు మెసేజ్లు. సార్ వేర్ ఈస్ ద వీడియో సార్? 3 days అయింది సార్ అంటారు. నేను ఏదో అప్పున్నట్టు. సో నాకు తెలుసు ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఎఫెక్షన్ అండ్ కమిట్మెంట్. అంటే రెగ్యులర్గా అలవాటు అయ్యే వాళ్ళకి సడన్గా వీడియో రాకపోతే కోపం వచ్చేస్తుంది అంటారు కదా, అలాగా. బట్ ఖచ్చితంగా ముందు ముందు శ్యామ్ సార్స్ వొకాబులరీ ఎలా అయితేనే కన్సిస్టెంట్గా చేస్తున్నానో, అంతేకాకుండా ఈ రిమైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలామంది అడుగుతున్నారు, సార్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా కావాలి సార్, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో మన క్లాసెస్ కూడా మళ్ళీ పెట్టండి సార్. అంతకుముందు మన క్లాసెస్ కూడా ఉండేవి కదా, మన క్లాసెస్ కూడా పెట్టండి సార్. గ్రామర్ క్లాసెస్ కూడా పెట్టండి, కానిస్టేబుల్ క్లాసెస్ పెట్టండి, సీజల్ క్లాసెస్ పెట్టండి, డిస్క్రిప్టివ్ క్లాసెస్ పెట్టండి, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా మళ్ళీ కంటెంట్ యాడ్ చేయండి సార్ అని చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నాకు టైం ఫ్యాక్టర్ అనేది పెద్ద ఛాలెంజ్ అనమాట. నేను మీకు చాలాసార్లు చెప్పాను, 24 hours వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్, ఐ వర్క్ అరౌండ్ 18 to 19 hours. ఆ మిగిలిన 5-6 గంటలు కూడా మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా పడుకోను. డిస్టర్బ్డ్ స్లీపే ఉంటుంది. ఓకే, అది హెల్త్ పరంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని తెలిసినా కూడా దట్స్ హౌ ఐఎమ్ that's how I have attuned to the commitment level, or I can say the passion that I have. When you have fire in the belly, you cannot sleep happily అంటారు కదా. సో ఖచ్చితంగా శ్యామ్ సార్స్ వొకాబులరీ ఎలా అయితే కన్సిస్టెంట్గా చేస్తున్నానో ఇతర ప్రోగ్రామ్స్ కూడా మీకు చేస్తాను. మీకు ఇంగ్లీష్ పరంగా బెస్ట్ గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈరోజు సండే కాబట్టి హోంవర్క్ లేదు. ఒకటే హోంవర్క్ ఈరోజు ఏంటంటే, నేను మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాను కదా, నేను మీకు థ్యాంక్ యూ చెప్పాను కదా, 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారని. మరి మీరు కూడా కామెంట్ సెక్షన్లో కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఓకేనా? రైట్, బాయ్.